బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా 112 మంది మృతి చెందినట్లు ఆ దేశంలోని సాయుధ దళాలు తెలిపాయి. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు వెల్లడించాయి. రాజధాని ఖాట్మాండ్ వ్యాలీలోని 3 జిల్లాల్లోనే భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. వరద ధాటికి పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయని, దాదాపు 1200 ఇండ్లు వరద నీటిలో మునిగిపోయాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 1000 మంది వరకు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదల ప్రభావం బీహార్పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి కొన్ని నదులు బీహార్లోకి ప్రవహిస్తాయి. ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు వరదల కారణంగా 112 మంది మృతి చెందినట్లు ఆ దేశంలోని సాయుధ దళాలు తెలిపాయి. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతైనట్లు వెల్లడించాయి. రాజధాని ఖాట్మాండ్ వ్యాలీలోని 3 జిల్లాల్లోనే భారీగా ప్రాణనష్టం సంభవించినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. వరద ధాటికి పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయని, దాదాపు 1200 ఇండ్లు వరద నీటిలో మునిగిపోయాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 1000 మంది వరకు వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ వరదల ప్రభావం బీహార్పై పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి కొన్ని నదులు బీహార్లోకి ప్రవేశిస్తాయి. ఆ నదులకు వచ్చే ఆకస్మిక వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను ముంచెత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.